నమస్తే అండి. మళ్ళొకసారి నా ఛానల్లోకి మీకు స్వాగతం. ఈరోజు 10వ తరగతికి సంబంధించినటువంటి మూడవ పాఠమైనటువంటి మా ముझे అనే దే గురించి మనం తెలుసుకోబోతున్నాము. మరి ఈ మా ముझे అనేది కవిత మనకు భ్రూణ హత్యను నివారించడం, తర్వాత అమ్మాయిలను రక్షించడం అనే విషయాలపైన మనకు మృదుల్ జోషి గారు చాలా చక్కగా ఈ కవిత ఆధారంగా చూపించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో భ్రూణ హత్యలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. భ్రూణ హత్య అంటే ఆడ శిశువు జన్మించడం కంటే ముందే కడుపులోని వాళ్ళను చంపేయడం. దీన్నే మనం అపార్షన్ని కూడా అంటారు. మరి ఈ విధంగా ఈ భ్రూణ హత్యల్ని ఆపడం, తర్వాత వరకట్నాలను నిషేధించి అమ్మాయిల చదువును ముందుకు సాగే విధంగా చేయాలనే ఒక ఆలోచనను అందరిలో కల్పించడమే ఈ మృదుల్ జోషి యొక్క ఉద్దేశం అండి. మరి పదండి మృదుల్ జోషికి సంబంధించినటువంటి ఈ పద్యాన్ని గురించి తెలుసుకుందాం. ముందుగా ఉన్ముఖీకరణ చూడండి. ఇక్కడ ఉన్ముఖీకరణలో ఒక సెంటెన్స్ ఉంది, ఒక వాక్యము. ఈ వాక్యాన్ని ముందుగా చదువుతాను, చూడండి. माँ चाहिए, बहन चाहिए, पत्नी चाहिए, फिर बेटी क्यों नहीं चाहिए? अनदेखी बिटिया करे पुकार, मत करो यह అత్యాచార్. చాలా చక్కగా ఇక్కడ వర్ణించడం జరిగింది. చూడండి, అమ్మ కావాలి, సోదరి కావాలి, భార్య కావాలి, మరి కూతురు ఎందుకు వద్దు? కనబడిని కూతుళ్ళు ఈ విధంగా అమానుష్యం చేయవద్దని ఆక్రోషిస్తున్నారు ప్రస్తుతం ఈ వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. మరి కింద ఇచ్చినటువంటి ప్రశ్నల్ని కనుక గమనించగలిగినట్లయితే, అందేఖీ బిటియా క్యా కేతీ హే, ఇక్కడ కనిపించని ఆ ఆడపిల్లలు ఏమంటున్నారు? దీనికి జవాబు, अंदेखी बिटिया उन पर होने वाले अत्याचार रोकने के लिए पुकारती हैं. మరి పైన ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్ ఆధారంగా మనకు వాక్యం ఆధారంగా ఇక్కడ ఏమని తెలుస్తుందంటే, కనిపించని ఆ ఆడపిల్లలు వారిపై జరుగుతున్న అత్యాచారాలను ఆపమని ఆక్రోషిస్తున్నారు. ఇదండి మొదటి ప్రశ్నకు సంబంధించినటువంటి జవాబు. మరి రెండో ప్రశ్నకి వెళ్దాం. ఇన్ పంక్తియోं से क्या संदेश मिलता है? ఈ పంక్తుల నుండి ఏం సందేశం మనకు లభిస్తుంది? మరి సమాధానం ఈ విధంగా ఉంటుంది. नारी के बिना समाज की कल्पना असंभव है. हमें तुरंत भ्रूण हत्याओं को रोकना बेहद ज़रूरी है. भ्रूण हत्या सामाजिक मानवीय अपराध है. మరి ఇదండి ఈ ప్రశ్నకు సమాధానం. మరి దీన్ని తెలుగులో కనుక అనువాదిస్తే, స్త్రీలు లేని సమాజాన్ని ఊహించడం కూడా అసంభవం. మన వెన్నంటే భ్రూణ హత్యలను నిరోధించటం ఎంతైనా అవసరం. భ్రూణ హత్య సాంఘిక మానవత్వ దృష్టిలో కూడా అపరాధమే. మరి మూడో ప్రశ్న ఈ విధంగా ఉంది. నారీ के बिना समाज की कल्पना असंभव है. इस पर अपने विचार बताइए. స్త్రీలు లేని సమాజాన్ని ఊహించటం అసంభవం. దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలపండి. मानव समाज प्राणी है, सामाजिक प्राणी है. समाज परिवारों से बनता है. औरतों के बिना किसी परिवार की कल्पना भी नहीं की जा सकती, क्योंकि औरत ही परिवार की नींव होती है. చూడండి, చాలా చక్కగా దీని ఆన్సర్ని ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. మానవుడు సంఘజీవి. సామాజిక ప్రాణి అంటే ఇక్కడ సంఘజీవి. సమాజం కుటుంబంలో ఏర్పడుతుంది, కుటుంబాలతోనే ఏర్పడుతుంది. స్త్రీలు లేని కుటుంబాన్ని ఊహించడం కూడా కష్టమే. ఎందుకంటే స్త్రీలే కుటుంబానికి పునాది. నీవంటే పునాది అని అర్థం. మరి ఈ విధంగా ఉన్ముఖీకరణలో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని మరి దానికి సంబంధించినటువంటి ప్రశ్నలను వివరించడం జరిగింది. ఇప్పుడు పాఠం యొక్క
उद्देश्य చూద్దాం. छात्रों को चंद मुक्त कविताओं से परिचय करवाना है. इस कविता के माध्यम से भ्रूण हत्याओं का विरोध करने का प्रयास किया जा रहा है. लिंग भेद का डटकर विरोध करना, भ्रूण हत्याओं पर रोक लगाकर बालिका शिक्षा की प्रेरणा देना इस कविता का उद्देश्य है. చూడండి, ఈ పాఠం ఉద్దేశం ఇందాక నేను చెప్పాను, స్త్రీలను ఎక్కువగా ప్రోత్సహిస్తూ భ్రూణ హత్యలను నివారించడమని. మరి ఇదే విధంగా ప్రస్తుతం ఈ పాఠం ముఖ్య ఉద్దేశం కూడా ఇదే విధంగా ఉంది. మరి దీని యొక్క తెలుగు అనువాదం ఈ విధంగా ఉంటుంది. విద్యార్థులకు ముక్త కవితలను పరిచయం చేయాలి. ఇక్కడ ఇందాక చెప్పినట్లు ఇక్కడ యాపర్ పైన ఉంది కదా, చంద్ ముక్త కవితాంసే పరిచిత్ కరానా అంటే ఇక్కడ ఏంది, విద్యార్థులకు ముక్త కవితలను పరిచయం చేయడం. ఆ తర్వాత ఈ కవితల ద్వారా భ్రూణ హత్యలను వ్యతిరేకించే ప్రయత్నం జరుగుతుంది. స్త్రీలు పురుషుల మధ్య వివక్షతను వ్యతిరేకించటం, భ్రూణ హత్యలను నిలిపివేయటం, స్త్రీ విద్య ప్రోత్సహించటం ఈ కవిత ఉద్దేశము. మరి నిజమే అండి, మనం ప్రస్తుత సమాజంలో స్త్రీల పట్ల ఎంత వివక్షత నెలకొందో మనం చూడవచ్చు. అదే విషయాన్ని ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నారు. తర్వాత विधा विशेषलों की वेलते, यह एक चंद मुक्त कविता है. इसमें प्रत्येक पंक्ति कविता विषय के इर्द गिर्द घूमती रहती है. सटीक और प्रभावशाली शब्दावली ऐसी कविताओं की पहली मांग होती है. మరి చూడండి, దీని అర్థం చూడండి. ఇక్కడ ఇది ఒక ముక్త కవిత అంటే దీన్ని మంచిగా పాడుతూ దీన్ని మనం చెప్పవచ్చు. ఇది ముక్త కవిత చెప్తూ మనం దీన్ని మాటల్లో చెప్తూ కూడా ఈ కవితను అర్థం చేసుకోవచ్చు, చెప్పవచ్చు. దీనిలో ప్రతి పంక్తి కూడా అంటే ప్రతి ఒక్క లైన్ కూడా ఈ వాక్యంలోని కవితలోని ప్రతి ఒక్క లైన్ కూడా కవితలోని విషయ వస్తువు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే విషయం ఏంటిది ఇక్కడ, స్త్రీ ప్రోత్సాహన అంటే ఆడ శిశువులను చంపివేయరాదు. మంచి శక్తివంతమైనటువంటి శబ్దాలు ఇటువంటి కవితకు కావాల్సిన మొదటి గుణాలు. మరి నిజంగా ఎప్పుడైతే కవితలు అనేటువంటివి ప్రభావితం కావాలంటే అందులో ప్రయోగించబడేటువంటి పదాలు కూడా చాలా ముఖ్యం. మరి ఈ కవితలో కూడా అలాంటి ప్రభావితమైనటువంటి అర్థాలని తర్వాత శబ్దాలను మృదుల్ జోషి చాలా చక్కగా వర్ణించడం జరిగింది. మరి ఇంత చక్కటి కవితను రచించినటువంటి మృదుల్ జోషి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మృదుల్ జోషి యొక్క కవి పరిచయం చూస్తున్నారు మీరు. ఇక్కడ కనిపిస్తున్న ఆవిడనే మృదుల్ జోషి. ఈమెకు సంబంధించి మనం చాలా తెలుసుకోవాలి. మరి ఈ 10వ తరగతికి సంబంధించినటువంటి కవితల్లో మా ముఝే అనేది కూడా చాలా ముఖ్యమైనది. మీరు జాగ్రత్తగా దీన్ని కూడా కంఠస్థం చేయడం మీకు మేలు చేస్తుంది. మరి కవి పరిచయాన్ని గురించి కూడా తెలుసుకుందాం. कवयित्री मृदुल जोशी का जन्म सन 1960 में उत्तराखंड के काठगोदाम में हुआ. इनकी रचनाओं का मुख्य विषय नारी चेतना व समाज का निर्माण है. इनकी चर्चित रचनाएं समकालीन हिंदी काव्य में आम आदमी, गुम हो गए अर्थ की तलाश में, शब्दों के क्षितिज से, इन दिनों आदि हैं. మరి చూడండి, కవి పరిచయం ఈ విధంగా ఉంది. కవయిత్రి మృదుల్ జోషి గారు క్రీస్తు శతకం 1960 సంవత్సరంలో ఉత్తరాఖండ్లో కాఠ్గోదాంలో జన్మించడం జరిగింది. వీరి రచనల్లో ముఖ్య విషయము నారీ చైతన్యం మరియు సమాజ నిర్మాణం. వీరి ప్రసిద్ధ రచనలు సమకాలీన్ హిందీ కావ్య మే ఆమ్ ఆద్మీ, గుమ్ హో గయే అర్త్ కి తలాష్ మే, శబ్దోం కే క్షితిజ్ సే, ఇన్ దినో మొదలగునవి ఈమె యొక్క మంచి చర్చించదగినటువంటి కవితలండి. మరి ఇది కవి పరిచయం. మరి
ఈ కవి పరిచయం ఇలా ఉంది. తర్వాత విషయ ప్రవేశ్ చేద్దాం. చూడండి, పాఠంలో విషయ ప్రవేశ్ ఈ విధంగా ఉంది. स्त्री और पुरुष दोनों समाज रूपी शक्ति के दो रूप हैं. दोनों कार्यकुशल, गुणी, बुद्धिमान होते हैं. समाज के निर्माण में दोनों का समान महत्व है. वेदों में स्त्री की तुलना देवी से की गई है. कहते हैं जहाँ नारी का वास होता है वहाँ देवता बसते हैं. लेकिन सामाजिक विषमताओं के कारण आज भी भ्रूण हत्याएं देखी जा रही हैं. ऐसी घटनाएं सामाजिक मानवीय अपराध हैं. ऐसे अपराध को समाप्त करना बेहद जरूरी है. మరి చూడండి, ఇక్కడ సమాజం అనేటువంటి శక్తిని స్త్రీ పురుషులు రెండు రూపాలు, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా రెండు రూపాలు. ఇరువురులో ఏ పనిలోనైనా నేర్పు, గుణవంతులు మరియు తెలివైన వారు. ఎవరికి సమాజం నిర్మాణంలో సమాన ప్రాధాన్యత కలదు. ఇరువురికి సమాజ నిర్మాణంలో సమాన ప్రాధాన్యం కలదు. వేదాలలో స్త్రీలను దేవతతో పోలుస్తారు. ఎక్కడ స్త్రీలు నివసిస్తారో అక్కడ దేవతలు ఉంటారని అంటారు. కానీ సమాజంలోని ఈ వైఫల్య కారణంగానే నేడు భ్రూణ హత్యలు జరుగుతున్నాయి. ఇటువంటి సంఘటనలను సామాజిక మానవీయ నేరాలు. వీటిని దూరం చేయడం సమాజం నుండి తప్పనిసరి. మరి నిజమే, ఈ సమాజంలో ప్రస్తుతం స్త్రీని చాలా చులకన భావంతో చూడడం జరుగుతుంది. దీన్ని నిర్మూలించడం ఎంతైనా మహత్వం. మరి ఇక్కడ విషయ ప్రవేశంలో చెప్పిన విధంగా మనకు స్త్రీ పురుషులు ఈ సమాజంలో ఇద్దరు కూడా సమానమే. ఎవరు కూడా తక్కువ ఎక్కువ కాదు. కాబట్టి ఇద్దరిని సమానంగా చూసే బాధ్యత, కర్తవ్యం మనందరికీ ఉంటుంది. మరి ఇంకో విషయాన్ని కూడా ఇక్కడ చెప్పారు, ఎక్కడైతే స్త్రీలు నివసిస్తారో అక్కడ దేవతలు ఉంటారు అని. మరి అలాంటి సమాజంలో ఉంటూ కూడా ఎందుకు ఈ వివక్షతలు, ఈ నేరాలు జరుగుతున్నాయి, ఘోరాలు జరుగుతున్నాయి? మరి ఇలాంటి అపరాధాలని ఆపే ప్రయత్నం మా అందరి యొక్క కర్తవ్యం. కాబట్టి దీన్ని మనం తూచా తప్పకుండా పాటిద్దాం, స్త్రీలను గౌరవిద్దాం. మరి పాఠం మొదలు పెట్టడానికంటే ముందు మా ముఝే ఆనేదే కవయిత్రి అయినటువంటి మృదుల్ జోషి పాడినటువంటి ఈ రచించినటువంటి కవితను ఆమె ద్వారానే మనము ఇప్పుడు విందాం. एक अजन्मा बिटिया का मार्मिक संबोधन मेरी इस कविता में माँ मुझे आने दे, माँ मुझे आने दे, डर मत आने दे, फैलूंगी तेरे आंगन में हरियाली बनकर, लिपटूंगी तेरे आंचल में खुशबू बनकर, मेरी किलक और ठुमुक कदमों से घर का सन्नाटा बिखर जाएगा जो पसरा है पिता के दंभ और भाई की उद्दंडता के कारण सदियों से. पूछ दूंगी अंधेरा जो तेरी माथे के सिलवटों में सिमटा है, कभी कभी झर जाता है ओस की बूंदों सा आंखों की कोरों से. आने तो दे, आने तो दे, धुल जाएगा सारे का सारा रूखीला एहसास, अकड़ीला मिजाज जो पसरा है सारी की सारी दीवारों, बंद दरवाजों, खिड़कियों में. तेरी आंखों में तैरते समंदर ये आसमान के अक्स मैंने देख लिए हैं माँ. माँ मैं जा सकती हूँ दूर पार उस झिलमिलाती दुनिया में, ला सकती हूँ वहाँ से चमकीले टुकड़े तेरे सपनों के, समुंदर की लहरों की थपेड़ों से ढूंढ सकती हूँ मैं मोती, सीपी और नाविकों के किस्से. कर सकती हूँ माँ मैं सब कुछ, कर सकती हूँ माँ मैं सब कुछ जो रोशनी सा चमकीला, रंगों सा चटकीला हो, पर आने तो दे, डर मत माँ आने दे, माँ मुझे आने दे, डर मत आने दे. చూశారుగా ఎంత చక్కగా మృదుల్ జోషి గారు తాను రచించినటువంటి కవితను ఆమె ద్వారానే మనం విన్నాం. మరి ఇప్పుడు పాఠంలోకి ముందుకు వెళ్దాం. ముందుగా మొదటి
ఇక్కడ నేను ఈ కవితను 3 భాగాలుగా చేసుకున్నాను. ఒక్కొక్క దాని గురించి క్షుణ్ణంగా వివరిస్తూ మీకు చెప్తాను. మరి माँ मुझे आने दे, डर मत आने दे, फैलूंगी तेरे आंगन में हरियाली बनकर, लिपटूंगी तेरे आंचल में खुशबू बनकर, मेरी किलक और टुमकते कदमों में घर का सारा सन्नाटा बिखर जाएगा, जो पसरा है पिता के दम, भाई की उद्दंडता के कारण सदियों से. మరి ఈ పద్యానికి సంబంధించినటువంటి భావార్థాన్ని కనుక హిందీలో తీసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది. गर्भास्थ बिटिया अपनी माँ को संबोधित करती हुई इस प्रकार कह रही है, माँ मुझे बाहर आने दे, मत डरो, मैं तेरे आंगन में हरियाली बनकर फैलूंगी, तेरे आंचल में लिपटूंगी, मेरी किलकरी और टुमकते कदमों से घर का सारा सन्नाटा बिखर जाएगा, भाई की उद्दंडता के कारण सदियों से पिता की जो दम्द या गर्व है उसे भी मैं బిఖర్ दूंगी. చూడండి, చాలా చక్కగా మృదుల్ జోషి తన యొక్క అభిప్రాయాన్ని ఈ కవిత మాధ్యమంలో మనకు చెప్తుంది. చూడండి, దీని భావం ఏంటంటే, గర్భాస్థ ఆడ శిశువు తన తల్లితో ఇలా అంటుంది, అమ్మా నన్ను బయటకు రానివ్వు, నా రాకకు భయపడవకు, నేను ఈ ఇంటి ముంగిట పచ్చదనమై విస్తరిస్తానమ్మా, నేను పరిమళంగా నీ కొంగును పట్టుకొని ఉంటానమ్మా, ఎన్నో శతాబ్దాల నుండి వ్యాపించిన తండ్రి గర్వము, సోదరుణ్ణి పొగరుతనంతో ఏర్పడిన నిశ్శబ్దాన్ని నా కిలకిల కేరింతలు తప్పెటడుగులు నడకలతో చెరిపివేస్తానమ్మా అంటూ ఈ విధంగా మృదుల్ జోషి మనకు తన యొక్క ఈ పద్యం ద్వారా తెలియజేయాలనుకుంటుంది. మరి ఈ పద్యంలో వచ్చినటువంటి కొన్ని అర్థాలని కనుక చూసుకున్నట్లయితే, ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే డర్ అనేటువంటిది ఉంది. డర్ అంటే ఇక్కడ భయము, ఫైల్నా అంటే ఇక్కడ వ్యాపించడము, ఆంగన్ అంటే ఇక్కడ వరండా అని చెప్పవచ్చు, పచ్చదనము. తర్వాత హరియాలి అంటే ఇక్కడ పచ్చదనము, ఆంచల్ అంటే ఇక్కడ కొంగు అని కూడా అనవచ్చు, అంటే మా తల్లి యొక్క చీర కొంగు అని కూడా చెప్పవచ్చు. మనం చిన్నప్పుడు కూడా మన అమ్మ యొక్క కొంగును పట్టుకొని వెంట వెళ్ళి ఉంటాం. మరి అర్థంగా ఇక్కడ కూడా ఆంచల్ అంటే కొంగు, ఖుష్బు అంటే పరిమళం, ఘర్ అంటే ఇల్లు, కిలక్ అంటే కేరింత, టుమక్ అంటే ఇక్కడ తప్పటడుగులు నడక అని కూడా చెప్పవచ్చు, కదం అంటే ఇక్కడ అడుగు, సన్నాట అంటే ఇక్కడ నిశ్శబ్దం, బిఖర్నా అంటే ఇక్కడ వెదజల్లటం, పసర్నా అంటే ఇక్కడ వ్యాపించడం, దమ్ద్ అంటే ఇక్కడ అహంభావం అని కూడా అనవచ్చు, ఉడ్డందుత అంటే పొగురుబోతుతనం, సది అంటే ఇక్కడ శతాబ్దం. ఈ విధంగా మనకు వీటి యొక్క అర్థాలు ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. ఒకసారి వాటిని కూడా మీరు గమనించండి. ఈ విధంగా మనకు మొదటి పద్యం ఉన్నది. మరి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి రెండవ పద్యానికి వెళ్దాం. पोछ दूंगी अंधेरा जो तेरे माथे की सिलवटों में सिमटा है, कभी कभी झड़ जाता है ओस की बूंदों सा आँखों की कोरों से, आने तो दे धुल जाएगा सारा का सारा रुखीला एहसास, अकड़ीला मिजाज जो चिपका है घर की सारी दीवारों, बंद दरवाज़ों, खिड़कियों में, तेरी आँखों में तेरे ये समुंदर, ये आसमान के अक्स मैंने देख लिए हैं माँ. మరి ఈ విధంగా ఈమె పద్యం ఉందండి. మరి రెండవది ఈ విధంగా ఉన్నది. మరి దీని భావార్థాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, गर्भास्थ बिटिया अपनी माँ से इस प्रकार कहती है, माँ मुझे आने दे, मैं तेरे माथे की सिलवटों में सिमटा हुआ अंधेरा पोंछ दूंगी, तेरी आँखों की कोरों से ओस की बूंदों सा जो झड़ जाता है उसे पोंछ दूंगी,
घर की सारी दीवारों, बंद दरवाज़ों और खिड़कियों में जो अकड़ीला मिजाज और रुखीला एहसास है वह भी साफ किया जाएगा। माँ, मैंने तेरे आंखों में तैरते समुंदर और ఆస్మాన్ కే అక్స్ కో దేఖ్ లియా హై మా. ఈ విధంగా దీని యొక్క హిందీ భావం ఉంటుంది. మరి దీని భావాన్ని కనుక మనం తెలుగులో తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. గర్భాస్థ ఆడ శిశువు తన తల్లితో ఇలా అంటుంది, అమ్మా, నన్ను రాణిస్తే నీ నుదుటి ముడతల్లో దాగి ఉన్నటువంటి చీకటిని పారదోలుతాను. నీ కను మూలల నుండి అప్పుడప్పుడు ప్రవహించే కన్నీటి బిందువుల్ని తుడిచివేస్తాను. నీ బాధాకరమైనటువంటి అనుభూతులన్నీ తొలగిపోతాయి. ఇంటి గోడలకు, కిటికీలకు, తలుపులకు అతికి ఉన్నట్టు మిడిసిపాటు గర్వము అంతా చెదిరిపోతుంది. ఇక్కడ పరోక్షంగా మధు అహంకారం నిండి ఉన్న వాతావరణాన్ని దూరం చేస్తానని అర్థం అన్నమాట. మరి అమ్మ, నీ కళ్ళల్లో ఈదుతున్న సముద్రం యొక్క, ఆకాశం యొక్క ప్రతిబింబాలను నేను చూశాను. అంటే ఇక్కడ అమ్మ ఆశలను తెలుసుకోవాలనే అర్థంలో ఈ విధంగా ఆమె చెప్తుంది. ఈ విధంగా ఈ రెండవ పద్యానికి సంబంధించినటువంటి భావం మరియు దాని యొక్క అర్థం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి దీనికి సంబంధించినటువంటి కొన్ని అర్థాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ మనం రెండవ దానికి సంబంధించినటువంటి అర్థాలని తీసుకుంటే, పోచ్నా అంటే ఇక్కడ తుడచడం, తర్వాత అంధేరా అంటే ఇక్కడ అంధకార్. మనకు ఇక్కడ తమ్ అనే మీనింగ్ కూడా వచ్చింది. మీకు మొదటి పాఠం వరస్తే బాధల్లో కూడా ఇక్కడ తమ్ అనేటువంటిది వచ్చింది. మళ్ళీ ఇక్కడ వచ్చింది చూడండి. తమ్ అంటే ఇక్కడ చీకటి. మాథా అంటే లలాట్ అని చెప్పవచ్చు, నుదురు అన్నమాట. మన ఫోర్ హెడ్ అంటాం కదా అది. సిల్వట్ అంటే ఇక్కడ మడతలు. తర్వాత సిమట్నా అంటే ఇక్కడ ముడుచుకునుట. తర్వాత ఝర్ అంటే ఇక్కడ నిరంతరము కురియుట లేకపోతే కారటం అని చెప్పవచ్చు. ఓస్ అంటే ఇక్కడ మంచు. తర్వాత ఆఖ్ అంటే ఇక్కడ కన్ను. కోర్ అంటే కొన. ధుల్నా అంటే ఇది ఇక్కడ శుభ్రపరచటం. రుఖీలా ఎహసాస్ అంటే బాధాకరమైనటువంటి అనుభూతి. అకడీలా మిజాజ్ అంటే గర్వపోతు స్వభావం అని కూడా చెప్పవచ్చు. చిపక్నా అంటే ఇక్కడ అతికి ఉండడం లేకపోతే అతికించుట అని చెప్పవచ్చు. సముందర్ అంటే ఇక్కడ సముద్రము. ఆస్మాన్ అంటే ఇక్కడ ఆకాశము. అక్స్ అంటే ఇక్కడ ప్రతిబింబం, ఇమేజ్ అన్నమాట. ఈ విధంగా ఈ రెండవ దానికి సంబంధించినటువంటి అర్థాలు మరి ఒకసారి వీటిని జాగ్రత్తగా పరిశీలించండి. ఎప్పుడైతే మనం అర్థాలని బాగా తెలుసుకుంటామో అప్పుడే మనకు పద్యం బాగా అర్థమవుతుంది. మరి ఇప్పుడు మూడవ దానికి వెళ్దాం. చూడండి, ఒకసారి చదువుతాను. माँ, जा सकती हूँ दूर पार उस झिलमिलाती दुनिया में, ला सकती हूँ वहाँ से चमकीले टुकड़े तेरे सपनों के, समुंदर की लहरों के थपेड़ों में ढूंढ सकती हूँ मैं मोती और सीपी और नाविकों के किस्से, कर सकती हूँ माँ मैं सब कुछ जो रोशनी सा, कर सकती हूँ माँ मैं सब कुछ रोशनी, जो कुछ रोशनी सा चमकीला, रंगों सा चटकीला हो, पर आने तो दे, डर मत माँ मुझे आने दे, माँ मुझे आने दे, डर मत माँ मुझे आने दे. ఇదండి ఈ కవితకు సంబంధించి మనకు మరి దీని భావార్థాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. गर्भास्थ बेटी अपने माँ से कहती है कि माँ, मैं तेरे लिए उस टिमटिमाती दुनिया में दूर पार जा सकती हूँ, तेरे सपनों के प्रकाशवान टुकड़े वहाँ से ला सकती हूँ, समुंदर के धक्कों को अलक्ष्य करके समुंदर में जाकर मोती, सीपी और नाविकों की कहानियों की खोज कर सकती हूँ, रंगों सा चटकीला और रोशन सा चमकीला
जैसे सारे काम कर सकती हूँ माँ, इसलिए మత్ డరో ముझे ఆనే దో ముझे ఆనే దో. ఈ విధంగా మనకు దీని భావం ఉంటుంది హిందీలో. మరి దీన్ని కనుక మనం తెలుగులో అనువాదించుకుంటే, గర్భాస్థ ఆడ శిశువు తన తల్లిని సంబోధిస్తూ ఇలా అంటుంది: అమ్మా, తలుకు బెలుకుల్లో మిరుమిట్లు గొల్పే ప్రపంచానికి వెళ్ళి అక్కడి నుండి నీ కలలను నిజం చేసి తీసుకురాగలను. సముద్రాల అలల దెబ్బలకు తట్టుకొని ముత్యాలు, ముత్యపు చిప్పలు, నావికుల కథలు వెతకగలను. అమ్మ, ఉజ్వలంగా ప్రకాశించే చమక్కులను నేను చేయగలను. రంగురంగుల ప్రకాశాన్ని సృష్టించగలను. అందువలన అమ్మ, నీకు భయం వద్దమ్మా, నన్ను రానివమ్మా అని ఈ విధంగా ఆవేదన చెందుతూ ఒక గర్భాస్థ శిశువు, అంటే గర్భంలో ఉన్నటువంటి శిశువు తన తల్లితో తన్ను ఈ భూమిపైకి రానివ్వమని వేడుకుంటూ చాలా చక్కగా మృదుల్ జోషి ఈ కవితను ఇక్కడ రచించడం జరిగింది. ఇక్కడ మనం దీనికి సంబంధించినటువంటి అర్థాన్ని కనుక తీసుకుంటే చూడండి, ఇక్కడ మనకు అర్థాలు ఇలా ఉన్నాయి. దూర్ అంటే ఇక్కడ దూరం అన్నమాట. పార్ అంటే ఇక్కడ అవతలి ఒడ్డు. తర్వాత ఝిల్మిలానా అంటే ఇక్కడ మిలమిల మెరియుట. దునియా అంటే ప్రపంచం. చమ్కిలా అంటే కాంతివంతమైన. సప్న అంటే ఇక్కడ స్వప్న అన్నమాట. ఇది కూడా మనకు మొదటి పాఠం బరస్తే బాధల్లో వచ్చింది, కళ. తర్వాత లహర్ అంటే తరంగం, అంటే అల. థపేడ్ అంటే ఇక్కడ ధక్క, అలల దెబ్బ అన్నమాట. ఢూంఢనా అంటే ఇక్కడ మనం వెతకడం అని కూడా చెప్పవచ్చు. దీన్ని ఖోజ్నా అని కూడా అంటారు. అదేవిధంగా మనకు మోతీ అంటే ఏక్ ములాయం రత్న, అంటే ముత్యం, మనకు సముద్రంలో దొరికేటువంటి ముత్యం. సీప్ అంటే ఇక్కడ మోతీకి మా, అంటే ఇక్కడ ముత్యపు చిప్ప అని కూడా చెప్పవచ్చు. నావిక్ అంటే ఇక్కడ సేలర్, అంటే నావికుడు. తర్వాత ఖిస్సా అంటే స్టోరీ, కహానీ, కథ అన్నమాట. రోష్ని అంటే ఇక్కడ ఉజాలా, బ్రైట్నెస్, తర్వాత వెలుతురు అని చెప్పవచ్చు. చమక్ అంటే ఇక్కడ ఝలక్ అన్నమాట, షైనింగ్, మెరుపు. అలాగే చటక్ అంటే కూడా రంగ్ సే భరా, తర్వాత రంగులతో కూడిన అని కూడా చెప్పవచ్చు. ఈ విధంగా మృదుల్ జోషి రచించినటువంటి ఈ పద్యం మనకు చాలా చక్కగా మృదుల్ జోషి స్త్రీలు మరియు స్త్రీల పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. మరి దీన్ని ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకు ఒక విషయం గట్టిగా చెప్తున్నారు కొంతమంది ప్రముఖులు. సత్యసే పడకర్ ధర్మ నహీ హై, సత్య స్వయం పరబ్రహ్మ పరమాత్మ హై. మరి ఈ విధంగా సత్యాన్ని మనం కనుక పాటిస్తూ ధర్మం అనేది దానంతకదే వస్తుందనే ఒక అర్థం ఇక్కడ ఉంది. ఇది మనకు ఋగ్వేదంలో ఉంది. అలాగే మనకు ఈ సంసార్ మే వైర్ సే వైర్ కభీ శాంతి నహీ హో సక్తి, ప్రేమ్ సే హీ వైర్ శాంత్ హో సక్తా హై. మరి అదేవిధంగా ఇక్కడ మనకు వైర్ అంటే ఇక్కడ గొడవ అన్నమాట. గొడవలతో గొడవ ఎప్పుడు కూడా దాని నుంచి మనం శాంతిని పొందలేము. కేవలం ప్రేమతోనే వైర్యాన్ని మనం శాంతపరచగలం అనే వాక్యాన్ని కూడా ఈ పాఠంలో చివరిలో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా తీసుకున్నట్లయితే చూడండి, కూతురు తల్లి మంచి స్నేహితురాలు, కూతురే తల్లికి సంతోషాలు. కష్టాలను ఆమె ప్రతి మనోభావాన్ని త్వరగా అర్థం చేసుకుంటుంది. కూతురు ప్రతి విషయాన్ని అర్థం చేసుకుని తల్లి మనోభావాల్ని పెంచుతుంది. ప్రతి పనిలో కూడా సహాయపడుతుంది. తల్లి ముద్దు బిడ్డ కూతురే, కాబట్టి కూతుర్లను ప్రేమించండి. తర్వాత ఇంకా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే కూతురు ఇంటికి సంతోషాన్ని ఇస్తుంది. ఆమె పుట్టడంతోనే ఇంటిలో సంతోషాలు వెల్లువ కనబడుతుంది. ఎల్లప్పుడూ ఆమె తల్లి కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. ఆమె కేరింతలతో, బుడిబుడి అడుగులతో ఇంటి నిశ్శబ్దం దూరమవుతుంది. కూతురే స్నేహపూరితమైనటువంటి నడవడికతో తల్లి మరింత సంతోషిస్తుంది. కాబట్టి ఈ పద్యం నాకైతే చాలా 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 నచ్చిందండి. మృదుల్ జోషి గారి నాకు చాలా నచ్చారు. ఈ విధంగా స్త్రీల పైన అంటే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి వివక్షతను
కండ్లకు కట్టినట్లుగా చెప్తూ ఈ కవిత నాకు చాలా నచ్చింది. దీనిలో ఒక గర్భాస్థ శిశువు ఎంతో జాలిగా బాధతో తన భావాల్ని ప్రస్తుతించింది. తల్లి యొక్క సుఖాన్ని కళ్ళను ఎంతో జాగ్రత్తగా వ్యక్తపరిచింది. మరి ఈ విధంగా ఈ పాఠం నాకు చాలా చాలా నచ్చిందండి. మరి మీకు కూడా చాలా అర్థమైందని అనుకుంటున్నాను. చివరిగా ఒక్క మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. వరకట్నం తీసుకోవటం లేదా ఇవ్వటం స్త్రీని అవమానించడం మరియు చట్ట ప్రకారం ఇవన్నీ కూడా నేరం. ఎవరైతే వరకట్నం తీసుకోరో లేదా ఇవ్వరో అటువంటి వారిని వివాహాన్ని ఎంచుకోవాలి. వారసత్వ సంపదపై స్త్రీ పురుషులకు సమాన అధికారం ఉంటుంది. తమ శక్తి సామర్థ్యాలతో డబ్బులు సంపాదించాలి, తల్లిదండ్రుల భారం కాకూడదు. కాబట్టి పిల్లలు మీరంతా కూడా ఈ విషయాన్ని గమనించాలని మీకు నేను ప్రార్థిస్తున్నాను. కాబట్టి మీరు కూడా రాబోయే తరంలో మీరు కూడా పెద్దవాళ్ళు అవుతారు. కాబట్టి ఈ విషయాలను ఇప్పటి నుంచే దృష్టిలో పెట్టుకోండి. మీరు వరకట్నాలు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయొద్దండి. ముందు ముందు భవిష్యత్ అనేటువంటిది మీపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచైనా ఈ వివక్షతను నిర్మూలిద్దాం. ఇప్పుడు ఆడ శిశువు జన్మనివ్వాలంటే ఇబ్బందులు పడుతున్నారంటే కేవలం ఈ వరకట్నాల వల్లే. కాబట్టి వీటిని మనం ఈ సమాజం నుంచి, ఈ సమాజ యొక్క చీడ పురుగును మనం నామరూపం లేకుండా చేద్దాం. పదండి మనమంతా దీనికి సహకరిద్దాం. ఈ విధంగా మీకు ఈ పాఠం అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. మరి మీకు ఈ పాఠం కనుక నచ్చి ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తర్వాత లైక్ చేయండి. మరి ఒక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అయితే ఈ పద్యానికి సంబంధించినటువంటి కవితను నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు చూడవచ్చు. తర్వాత నా మిగతా వీడియోస్ ఏదైతే పాఠాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఏవైనా వీడియోలు ఉన్నా అవి డిస్క్రిప్షన్లో ఉంటాయండి. తర్వాత నా పాత వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా మొదటి రెండవ పాఠాలకు సంబంధించినటువంటివి కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాను. మరి ఇంతటితో సెలవండి. మీరు జాగ్రత్తగా ఉండాలి, అందరూ బాగుండాలి. ఇంతటితో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్.